ఏంటి మామ, మోటివేషన్ కావాలా? నిన్ను ఎవడో మోటివేట్ చేస్తే నువ్వు మోటివేట్ అవుతావా? సిగ్గుందా నీకు? ఇదిగో ఇది చెప్తా విను. నైట్ పడుకునే ముందు కళ్ళు మూసుకొని కొద్దిసేపు బాగా ఆలోచించంతే. పెద్ద పెద్ద మోటివేషన్లు అవసరం లేదు నీకు. మీ అమ్మ నాన్నల వయసు చూసావా? 50-60 సంవత్సరాలు వచ్చాయి, నీకు 25-30 సంవత్సరాలు వచ్చాయి. నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు. నువ్వు వాళ్ళకి భరోసా ఉండాల్సింది పోయి నీకు వాళ్ళు భరోసా ఉంటున్నారు తెలుసా? చిన్నప్పుడు ఇలా చెప్పేవాడు కదా అమ్మతో, అమ్మ నేను పెద్ద అక్క మిమ్మల్ని బాగా చూసుకుంటాను, ఏ పనికి వెళ్ళనివ్వకుండా అని. ఏమైంది మరి? వాళ్ళు ముసలోళ్ళు అయినా కూడా ఇప్పటికి పనికి వెళ్తున్నారు తెలుసా? నీ కనీస ఖర్చులో కూడా నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. నువ్వు ఇంకా ఇల్లు కట్టుకోవాలి. ఒకవైపు నిన్ను చదివించడానికి చేసిన అప్పులు, మీ అక్క పెళ్ళికి చేసిన అప్పులు, నువ్వు ఇంకా మర్చిపోయాము. నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. వచ్చిన అమ్మాయిని చూసుకుంటావా, లేకపోతే ముసలోళ్ళు అవుతున్న మీ అమ్మా నాన్నని చూసుకుంటావా? వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆధారపడి ఉన్నాడు. నువ్వేదో సాధిస్తావు, వాళ్ళ బతుకులు మారుతాయని. ఆదివారం రాత్రి చికెన్ వండుకుంటే మిగిలిన చికెన్ పడేయలేక సోమవారం పొద్దున వేడి చేసుకుని తినే బతుకులు మనవి. ఇంతకంటే మోటివేషన్ కావాలా? నీ చుట్టూ ఇంత జరుగుతూ ఉన్నా కూడా నిన్నెవడో మోటివేట్ చేయాలి, నువ్వు మోటివేట్ అవ్వాలని చూస్తున్నావు చూడు. తప్పు మామ. నీకోసం ఎవ్వడు రాడు. నీ ఇంటి కోసం నువ్వు ఒక్కడే ఉన్నావు. ఏది చేయాలన్నా నీ చేతుల్లోనే ఉంది. తను ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది బాగా ఆలోచించు. జరిగిందంత పీడకలని మర్చిపోయి ఈరోజు నుంచైనా మారు. నీ బతుకులు మారాలంటే నీ చేతుల్లోనే ఉంది. సరేనా? ఇప్పటికైనా మారు.